హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్ మ్యాన్ రివ్యూ. నా వంతు నేను కూడా నా వాయిస్ రేస్ చేద్దాం అని అనిపించింది. ఈ 2 days నుండి జరుగుతున్న కాంట్రవర్సీ అబౌట్ నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ గురించి. ముందుగా ఈ అబ్బాయి స్టోరీ నాకు తెలిసి ఇతనికి అరౌండ్ 45 ఏళ్ళు ఉంటాయని తెలిసింది ఫ్రెండ్స్. ఇతని గురించి మొదటిసారి నాకు తెలిసింది ఇండియా మొత్తం ట్రిప్ చేశారు విత్ రాజు కన్నబోయిన అండ్ ఇంకో యూట్యూబర్తో కలిసి. కరోనా టైంలో ట్రావెల్ చేశారు. అప్పుడు వాళ్ళ ట్రావెలింగ్ అండ్ ముఖ్యంగా నా అన్వేషణ ఆ బాత్రూంలో టిష్యూస్ గురించి చెప్పిన విధానం దగ్గర నుంచి ఫాలో అవుతున్నాం. ఎంతో అద్భుతంగా మాట్లాడటం కానీ మనకి అర్థం అయ్యేలా క్లియర్గా, కొంచెం బ్యాడ్ వర్డ్స్ అయినా సరే చాలా బాగా అనిపించేది. ఇక ఆ తర్వాత ప్రపంచ యాత్ర మొదలెట్టిన మొదట్లోనే ఉమా తెలుగు ట్రావెలర్తో గొడవ పడ్డాడు. సరే, వాళ్ళలో ఏదో మనస్పర్ధాలు వచ్చాయని ఆ తర్వాత అతన్ని టార్గెట్ చేసినప్పుడు కూడా నేను నా అన్వేషణకే సపోర్ట్ చేస్తూ చూశాను. మళ్ళా కొద్ది రోజుల తర్వాత అదే యూట్యూబర్ సింగపూర్లో సబ్స్క్రైబర్స్ దగ్గర పైసలు అడుక్కోవడం విషయంలో కూడా నా అన్వేషణ మళ్ళీ అతన్ని టార్గెట్ చేసినప్పుడు కూడా కరెక్టే అనిపించింది. కొద్ది రోజుల తర్వాత రవి తెలుగు ట్రావెల్తో విభేదాలు పెట్టుకున్నాడు. అప్పుడు కూడా కొద్దిగా వాళ్ళ వైఫ్ని తిట్టకుండా ఉంటే బాగుండు అని అనిపించిందండి. ఎందుకంటే ఆ ఇద్దరు గొడవ మధ్యలో వైఫ్ని తీసుకురావడం కొంచెం తేడాగా అనిపించింది. కానీ ఆ బూత్లు తిట్టకుండా ఉండాల్సిందే అని అనిపించింది. ఆ తర్వాత ఇతను అంటార్టికా టూర్ కోసం 10 లక్షలు అవసరం ఉన్నప్పుడు సబ్స్క్రైబర్స్ని ముష్టి అడుక్కున్నప్పుడు కూడా నేను నా వంతు సహాయం చేశాను. ఇప్పుడేమో వాడి సబ్స్క్రైబర్స్ని కుక్క పీ తినేటోళ్ళే అని సబ్స్క్రైబర్స్ ఫ్యాన్స్ అవుతారు అని అంటున్నాడు. ఇది మన అందరం సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు గడ్డి పెట్టిండు అని అనిపించిందండి. ఇక ఆ తర్వాత సో అండ్ సో ఫేమస్ బైక్ ట్రావెలర్ యూట్యూబర్ బెట్టింగ్ సైట్స్ చేస్తున్నందుకు ఈ అన్వేషణ చాలా మంది కోసం పోరాటం మొదలుపెట్టి వాడు కొన్ని కోట్లు సంపాదించుకున్నాడు. అయినా ఓకే అనిపించింది. బట్ ఆ పోరాటంలో గెలిచాడు. ఆ యూట్యూబర్ని బెట్టింగ్ యాప్స్ నుండి కాపాడాడు. అప్పుడు వాడు ఇంతకుముందు చేసిన తప్పులన్నీ కూడా లైట్ తీసుకున్నాం. ఎందుకంటే మన ఇండియాలో ఈ బెట్టింగ్ సైట్స్ అనేది వల్ల చాలా ప్రాణాలు పోతున్నాయి కాబట్టి వాడికి సపోర్ట్ చేసిన. బట్ ఆ పోరాటంలో కూడా బెట్టింగ్ సైట్ చేసిన యూట్యూబర్ తల్లి కూడా వదిలేడు. ఇప్పుడు రీసెంట్గా శివాజీ గారు చేసిన కామెంట్స్ తనే పశ్చాత్తాపం పడ్డాడు. ఒక 2 words మాట్లాడేందుకు అని క్షమాపణ కూడా కోరాడు. బట్ నా విషయానికి వస్తే శివాజీ గారు మాట్లాడింది ముమ్మాటికి కరెక్టే అండి, ఆ 1-2 words తప్ప. ఇక ఆ విషయానికి వస్తే వీడు నా అన్వేషణ అనే సోకాల్డ్ యూట్యూబర్ శివాజీ గారిని లంజోడుకు అని సంపాదిస్తూ, అలాగే మన గరికపాటిని వట్టకాయలు అని సంబోధిస్తూ ఇద్దరిని తిట్టే అంత నోరు వీడికి ఎవడిచ్చాడు? అసలు వీడు లాస్ట్ 6 ఏళ్ల నుంచి భారతదేశానికి రాలేదు. ఇక ముందు కూడా వచ్చే ఉద్దేశం లేనోడు ఈ విషయంలో ఎందుకు తలదూర్చాడు? వీడు ఇంతకుముందు ఏదో పిచ్చకుంట్ల టాపిక్స్ పట్టుకొని ఆ 1 month టార్గెట్ పెట్టుకొని వీడియోస్ తీస్తూ పైసలు ఎలా సంపాదించాడో సేమ్ అదే విధంగా ఇందులో కూడా తలదూద్దామని అనుకున్నాడు. కానీ ఈ టాపిక్స్ శివాజీ గారిని అలాగే గరికపాటిని తిట్టడంతో మన జనాలు రివర్స్ తిరగడంతో హిందువుల మతం మీద మార్చడం మొదలెట్టాడు. అంతటితో తగ్గకుండా మన హిందూ భారతదేశం మీద అనరాని మాటలు మొదలెట్టాడు. వాడు మన సీతమ్మ ద్రౌపది గారి మీద రేప్ అని నిందలు వేశాడు. అది కాకుండా వాడి వీడియోలో ఒక పుచ్చకాయకి చూపిస్తూ ఆ పుచ్చకాయకి ఒక రంధ్రం పెట్టి చూపిస్తూ ఏం చూపిస్తున్నావు రా బోస్టికే ఈ సమాజానికి అని అనిపించిందండి నాకైతే. సబ్స్క్రైబర్స్ని పనికిరాని విధవల్లారా అంటూ, మనిషి పియ్యి తింటున్నారా అంటూ వాడి క్షమాపణలు మనం యాక్సెప్ట్ చేయకపోతే మనం సబ్స్క్రైబర్స్ అందరం వచ్చే ఇయర్ 2026లో అష్టదరిద్రాలు మనకు అంటుకుంటాయని అంటున్నాడు ఫ్రెండ్స్. అలాగే మొన్న ఒక లైవ్ వీడియో పెడుతూ ఓన్లీ ఫర్ ఆడవాళ్లకు మాత్రమే అని అన్నాడు. మీరు ఆ లైవ్ వీడియో చూస్తే ఒక మాట చెప్పండి ఫ్రెండ్స్. సో అందులో వచ్చిన ఆడవాళ్ళు అందరూ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే వాడు అసలు వాళ్ళని మాట్లాడిస్తున్నాడా? మొత్తం వాడే మాట్లాడుతున్నాడు. అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలండి?
ఆ మర్యాద లేకుండా ముండా అని, బ్రా అని, లంగలు అని, ప్యాంట్రీస్ అని ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడో అసహ్యం వచ్చిందండి. ఆ లైవ్ వీడియో చూడకపోతే ఒక్కసారి చూసి వాడిని సపోర్ట్ చేయాలా లేదా అన్సబ్స్క్రైబ్ చేయాలా మీ ఓకే వదిలేస్తున్నా అండి. అసలు ఆ లైవ్లో చీర గురించి టాపిక్ మాట్లాడుతూ ఆ లైవ్ చూసినంతసేపు నాకేమనిపించిందంటే వాడే డైలీ చీర కట్టుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడు. అరే విధవ, చీరల గురించి మాట్లాడేటప్పుడు లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మాట్లాడింది ఒపీనియన్ తీసుకొని ఆ లైవ్ వీడియోలో నీకు నచ్చకపోతే సతీ సావిత్రి వచ్చిందండి అంటూ వీడియో కాల్లో వాళ్ళని కట్ చేస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనారా ఫాల్తు బాడుకో. అలాగే మొన్న ఒక లైవ్ వీడియో పెడుతూ ఓన్లీ ఫర్ ఆడవాళ్లకు మాత్రమే అని అన్నాడు. మీరు ఆ లైవ్ వీడియో చూస్తే ఒక మాట చెప్పండి ఫ్రెండ్స్. సో అందులో వచ్చిన ఆడవాళ్ళు అందరూ మాట్లాడడానికి ట్రై చేస్తుంటే వాడు అసలు వాళ్ళని మాట్లాడిస్తున్నాడా? మొత్తం వాడే మాట్లాడుతున్నాడు. అసలు ఆడవాళ్ళతో ఎలా మాట్లాడాలండి? ఆ మర్యాద లేకుండా ముండా అని, బ్రా అని, లంగలు అని, ప్యాంట్రీస్ అని ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడో అసహ్యం వచ్చిందండి. ఆ లైవ్ వీడియో చూడకపోతే ఒక్కసారి చూసి వాడిని సపోర్ట్ చేయాలా లేదా అన్సబ్స్క్రైబ్ చేయాలా మీ ఓకే వదిలేస్తున్నా అండి. అసలు ఆ లైవ్లో చీర గురించి టాపిక్ మాట్లాడుతూ ఆ లైవ్ చూసినంతసేపు నాకేమనిపించిందంటే వాడే డైలీ చీర కట్టుకుంటున్నట్టు మాట్లాడుతున్నాడు. అరే విధవ, చీరల గురించి మాట్లాడేటప్పుడు లేడీస్కి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళ మాట్లాడింది ఒపీనియన్ తీసుకొని ఆ లైవ్ వీడియోలో నీకు నచ్చకపోతే సతీ సావిత్రి వచ్చిందండి అంటూ వీడియో కాల్లో వాళ్ళని కట్ చేస్తున్నావు. అసలు నువ్వు మనిషివేనారా ఫాల్తు బాడుకో. ఇక ఆ వీడియోలో లాస్ట్లో ఒక మాట కూడా అన్నాడు. ఏంటి అంటే వాడికంట ఒక కూతురు పుడితే ఇండియాలో రేప్ చేస్తారంట, సో వాడు ఇండియాకి రాడు అని చెప్తున్నాడు. అరే లంజోడక, నువ్వు కూతురు గురించి మాట్లాడే నీకు హక్కు ఉందారా అసలు? అదే కూతురు వయసు ఉన్న 14 ఏళ్ళ ఉన్న అమ్మాయిని అంట ఏమో చేసావని నువ్వే ఒక లైవ్ వీడియోలో చెప్పావు అని ప్రూఫ్స్ ఉన్నాయి. అది కూడా యూట్యూబ్లో తెలుస్తుంది, ఆ యూట్యూబ్లో కూడా నడుస్తుంది. అసలు నిన్ను ఇన్ని రోజులు ఫాలో చేసి నీ అంటార్టికా టూర్కి పైసలు వేసి నిన్ను ఎన్కరేజ్ చేశాను చూడు, మా చెప్పు తీసుకొని మేమే కొట్టుకుంటున్నాం అని అనిపిస్తుందిరా లంజోడక. నీవు నీ పత్రం మొదలైందిరా. మన గవర్నమెంట్ ఇంకా ఫోకస్ పెట్టలేదు నీ మీద. త్వరలో నీ మీద నిఘా పెడుతుందని ఆశిస్తున్నాం. నువ్వు 7 సాగరాలు దాటి ఉన్నా ఇండియాకి తీసుకొస్తారా వెధవ. ఫ్రెండ్స్, ప్లీజ్ ఈ వీడియో చూసిన వారు అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, యూరోప్లో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, ఇంకా ఏ దివిలో ఉన్నా సరే ప్లీజ్ అంటున్నా ఫ్రెండ్స్, అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, రిపోర్ట్ చేయండి వాడి ఛానల్ని. ఇన్స్టాగ్రామ్ అయినా సరే, యూట్యూబ్ అయినా సరే. లేదు అని అంటే వాడి రీసెంట్ వీడియోస్ మీరు చూడండి, ఆటోమేటికల్లీ మీరే అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎలాగో వాడి పతనం మొదలైంది కూడా. వాడు అమ్మల్ని, చెల్లెల్ని, అక్కలని ఎలా తిడతారో ఒక్కసారి వాడి రీసెంట్ వీడియో, లైవ్ వీడియో చూడండి. వాడి యూట్యూబ్లో వీడియో ఉంటుంది, చూసేయండి. మీకు ఒకటి తెలుసో తెలియదో ఫ్రెండ్స్, ఒక్క మాట చెప్తున్నా ఫ్రెండ్స్, ప్రపంచంలో ఓల్డెస్ట్ రిలీజియన్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఐ మీన్ అతి పురాతనమైన మతం మన హిందూ మతం. ఆ తర్వాతే క్రైస్తవ మతం వచ్చింది, ముస్లిం మతం వచ్చింది, జ్యూస్ మతం వచ్చింది, ఇంకా అన్ని మతాలు ఆ తర్వాతనే వచ్చాయి ఫ్రెండ్స్. ఇది అండి, ఇంత చెప్పినా మీరు వాడిని ఫాలో అవుతున్నారంటే వాడు అన్నట్టు అదేదో మీరు తింటున్నట్టే అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.